నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు అన్నదాన కార్యక్రమం సక్రమంగా విజయవంతంగా పూర్తి చేసిన అన్నదాన కమిటీని స్వామివారి దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఇది ఎప్పుడో దేవతలు నిర్మించారని వేల సంవత్సరాల కింద నుంచి కూడా ఈ యొక్క స్వామివారి ఆలయం దీపధూప నైవేద్యాలతో దేదీప్యమానంగా ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క ఆలయంలో చాలా అవకతవకలు జరిగినాయి. అదే విధంగా చూస్తే ధర్మ పరిరక్షణ అనే దాన్ని చాలా నిర్వీర్యం చేసి ధర్మ పరిరక్షణ కూడా తూట్లు పరిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ధర్మ పరిరక్షణకి ఎప్పుడైతే తూట్లు పొడిచారో అధికార పార్టీ వారు కానీ అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ అధికారులు కానీ బాగా దుర్వినియోగం చేస్తున్నారనే విషయాన్ని గ్రహించి లోక కళ్యాణం, ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మం కాపాడడంలో భాగంగా కళ్యాణ అప్పారావు గారు ఈ చుట్టుపక్కల చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ కార్యక్రమాలు దైవ కార్యక్రమాల కోసమే వారు ఆ జన్మ బ్రహ్మచారిగా కూడా ఉండి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే గూటితో ఒలిసినటువంటి కోటి తలంబ్రాలను కూడా సుమారు గత 15 ఏళ్లుగా మనకి భద్రాచలం తీసుకెళ్తున్నారు, ఒంటిమిట్ట తీసుకెళ్తున్నారు. అది కూడా ఏదైతే రాముడు పట్టాభిషేకంలో ఉన్నటువంటి అవతారాలన్నీ కలిసి ఒక వేషధారంలో వెళ్ళి ఒక నారుమడి వేయడం కానీ, విత్తనాలు చల్లడం కానీ, ఆ యొక్క కోతలు కోయడం కానీ, ఎవరైతే స్త్రీమూర్తులు ఉంటారో వాళ్ళందరితోని కూడా చేతి గోటితో ఆ యొక్క ధాన్యాన్ని ఒలిసి తలంబ్రాలుగా మార్చి ఆ ప్యాకింగ్లు చేసి దేవస్థానాలు పంపించడంలో ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా పేరుగాంచిన కళ్యాణ అప్పారావు గారు ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అభివృద్ధి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో కేసులు ఆయన మీద పెట్టినప్పటికీ, అదే విధంగా కొన్ని కేసులు కూడా ఇక్కడ అన్యాయం జరగకూడదు, అన్యాక్రాంతం జరగకూడదు, స్వామివారికి ఇబ్బంది రాకూడదని చెప్పి కొన్ని వాటి మీద కూడా కేసులు వేయడం జరిగింది. అన్నీ వేసి ఈ యొక్క ధర్మ పరిరక్షణ కోసం వారు గత 5 ఏళ్లుగా కూడా రేంబావులు కష్టపడ్డారు. ఈవేళ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో, ఎన్డీఏ ప్రభుత్వ పాలన, అదే విధంగా స్థానికంగా మేము చేస్తున్నటువంటి దేవస్థానం కోసం చేస్తున్నటువంటి కృషి, దేవస్థాన అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి విషయాలన్నీ గ్రహించిన కళ్యాణ అప్పారావు గారు పూర్తి స్థాయిలో దేవస్థానం మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా నేను ఉపసంహరించుకుని దేవస్థాన అభివృద్ధిలో భాగస్వామిని అవుతా అన్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా వీరికి కమిటీలో కూడా మంచి స్థానం అనేది, పర్మనెంట్ కమిటీలో కూడా మంచి స్థానం ఏర్పాటు చేసి దేవస్థానం అభివృద్ధిలో వారు పాలు పంచుకుని దగ్గరుండి స్వామివారి యొక్క కైంకర్యాలు అన్నింటిలో కూడా పాల్గొనే విధంగా వారికి భాగస్వామ్యం ప్రభుత్వం తరఫున కల్పిస్తాం. అదే విధంగా ఈ హయాంలో ఏ రకంగా అయితే ఈ యొక్క వేదాద్రి దేవాలయాలు అవి కూడా అభివృద్ధి చెందినాయో అదే విధంగా కూడా ఈ కోరుకొండ నరసింహస్వామి దేవాలయం కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేస్తాం. అందులో కళ్యాణ అప్పారావు గారి సేవలు కూడా పూర్తిగా వినియోగించుకుంటాం. ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా వారికి సహకారాలు అందిస్తుంది. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం కూడా కళ్యాణ అప్పారావు గారి సేవలు వినియోగించుకుని ఈ యొక్క రంగనాథ స్వామి ఆలయం నిర్మాణంలో కానీ, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి చెందే విషయంలో కానీ, నిత్యాన్నదానం జరిగే విషయంలో కానీ వారి సేవలు పూర్తిగా వినియోగించుకుని ఈ యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారికి ఏదైతే గతంలో ఉన్న కేసులన్నీ విరమించుకుంటామని చెప్పేసి విరమించుకుని దేవస్థాన అభివృద్ధికి సహకరిస్తాము, ఆ గతంలో లాగా ఇక్కడ అన్యాక్రాంతం జరగదని చెప్పేసి మాకు నమ్మకం ఉందని చెప్పారు. వారికి మీడియా పూర్వకంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.